వేమన పద్యరత్నాలలో నేడు మరొక పద్యం. ఉత్తముని కడుపున ఓగు జన్మించిన వాడు చెరచువాని వంశమెల్ల, చెరకు వెన్ను పుట్టి చెరుపుతాతి పిల్ల, విశ్వదాభిరామ వినురవేమా. ఉత్తముని కడుపున ఓగు జన్మించిన, ఓగు అంటే వాడు ఓగు పట్టిపోయినాడు అంటూ ఉంటాం కదా. ఓగు పట్టిపోయినాడు అంటే తెలివి తక్కువవాడు, మూర్ఖుడు అన్నమాట. అది ఒక మంచి వారికి ఒక మూర్ఖుడు జన్మించితే వాడు చెరచువాని వంశమెల్ల, వాడు తన యొక్క వంశాన్నంతటి కూడా మరి చర్చి వేస్తాడన్నమాట. అందుకని అలాంటి వాడిని చూసి తల్లిదండ్రులు కానీ వాళ్ళు కానీ ఆయన అంత మహాత్ముని యొక్క కడుపున ఎట్టబుట్టినారో అన్నవు చెడబుట్టినావు అని కూడా తిడుతూ ఉంటారు. అంటే ఏంటి, వాళ్ళ వంశానికంతా కూడా అతడి వల్ల చెడ్డ పేరు వస్తే 10 మంది చెప్పుకుంటూ ఉంటే, ఇక్కడేమంటున్నాడు, చెరకు వెన్ను పుట్టి చెరుపుతాది పిల్ల. బాగా మనం పొలాల్లో చెరకు పంట వేసుకుంటాం అనుకోండి, ఆ చెరకలో ఎక్కడైనా ఒక దండులాగా అంటే రసము లేనటువంటిది ఒకటి పుడుతుంది అనుకోండి, అది ఆ చెరుకు యొక్క తీపినంతా కూడా చెరిచివేస్తుంది అన్నమాట. అదే చెప్తున్నాడు, చెరకు వెన్ను పుట్టి చెరుపుతాతి పిల్ల. వెన్ను అంటే ఎన్ను అది మామూలుగా మనం చొప్పదంట్లు అంటాం కదా. చొప్పదంట్లో ఏమి ఉండదు. బాగా ఎండిపోయింది అనుకోండి, పచ్చిగా ఉంటే ఏదో రసం ఉంటుంది, ఎండిపోతే ఏమి ఉండదు అనమాట. అలాంటి ఒక ఎన్ను చెరుకులో పుడితే చెరుకులో ఉన్నటువంటి తీపినంతా కూడా మరి పోగొడుతూ విశ్వదాభిరామ వినురవేమ అంటున్నాడు. మనకు సుమతి శతకారుడు కూడా ఒక మాట అంటాడు. సుమతి శతకారుడు కూడా ఒక మాట అంటాడు, ఏమని, కొరగాని కొడుకు పుట్టిన కొరగామే కాదు తండ్రి గుణముల చెరచున్నని ఏదో పద్యం, చాలా చక్కటి పద్యం. చిన్నప్పుడు బాగా అందరూ మరి స్కూళ్ళల్లో మేము చదువుకునేటప్పుడు ఇలాంటి పద్యాలు, నీతి పద్యాలన్నీ కూడా నేర్పించినారు. అందువల్ల మంచివాడి లక్షణాలను కలిగి ఉండాలంటే మంచి కుమారుడు పుడితే మరి అతని వల్ల సత్కీర్తి కలుగుతుంది. దశరథ మహారాజు కడుపున శ్రీరామచంద్రుడు పుట్టినాడు కదా. దశరథ మహారాజు యొక్క కీర్తి ప్రతిష్టలు స్వర్గలోకం వరకు ఎన్నో వ్యాపించినాయన్నమాట. శ్రీరామచంద్రుని యొక్క కీర్తి ప్రతిష్ట లాంటిది. మనకు అనేక విషయాల్లో అరణ్యవాసం చేయడానికి వచ్చినప్పుడు దేవేంద్రుడు శరభంగ మహర్షి దగ్గరికి వచ్చి శ్రీరామచంద్రుని చూసి, శ్రీరామచంద్రుడు దీక్షలో ఉన్నాడు, ఆ దీక్షలో ఉన్నప్పుడు వేరే విషయాలు మాట్లాడకూడదు, మహాత్ముడు అతడు, అతని యొక్క నిష్ఠ పూర్తయిన తర్వాత నేనే శ్రీరామచంద్రునితో మాట్లాడతాను అని చెప్పేసి శరభంగ మహర్షితో చెప్పి వెళతాడనమాట. అంటే ఆ శ్రీరామచంద్రుని యొక్క గుణగణాలు ఎంత గొప్పగా చూడండి. అప్పుడు ఆయన పుట్టుపూర్వోత్తరాలన్నీ కూడా తెలుస్తాయి కదా 10 మందికి. అందువల్ల తండ్రి యొక్క పేరు, కీర్తి ప్రతిష్టలు అంతా ఉంటాయి. ఇప్పుడు చిన్నప్పుడు ఎవరో ఒక ఆయన బాగా మంచి పదవిలో ఉంటూ ఏదో అయినాడు, వాళ్ళ తండ్రి ఉన్నాడు, నా రికార్డు, నా పేరు ఢిల్లీలో కూడా ఉంది అన్నాడు ఆయన. ఎందుకని, వాళ్ళ కొడుకు ఢిల్లీలో ఒక ఉన్నతాధికారి పదవి ఉన్నాడు, మరి ఫలానా ఆయన అంటే సన్నాఫ్ అంటారు కదా. ఆ విధంగా తండ్రి యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా కొడుకు ద్వారానే ఉంటాయి. మంచివాడైతే మంచి కీర్తి వస్తుంది తండ్రికి, కొడుకు చెడ్డవాడనుకోండి తండ్రికి కూడా అపకీర్తి వస్తుందన్నమాట. అందువల్ల వేమన మంచి మంచి పద్యాలు చెప్తున్నాడు, చక్కటి పద్యాలు అందరూ కూడా నేర్చుకొని. ఎందుకంటే మనం ప్రతిరోజు ఒక పద్యం 2 పద్యాలు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే నీతి కూడా అవసరమే. వేమన ఆయన అన్నీ అనుభవించాడు, అన్నీ అనుభవించి లోకానికంతా కూడా శాసించాడన్నమాట. అలాంటి పద్యాలు చెప్పినాడు, అందరూ నేర్చుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను.